ఇప్పుడు నీకు ఏంటంటే 2 ఆప్షన్ ఉంటుంది. తప్పు చేసావా, ఉప్పు చేసావా, నీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ నీ టైం అయిపోయింది. ఓకేనా? స్వతంత్రంగా రిజైన్ ఇచ్చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి నీకేదో అవకాశం చూస్తాం. మీ పెద్దలందరి ముందే చెప్తాను, స్వతంత్రంగా రిజైన్ ఇచ్చిస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతోనే మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఇలా వద్దండి భుజంగా ఆ కంప్లైంట్ను ఎంక్వైరీ చేపెట్టండి అంటే రేపు నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ రెండింటికి ఎస్ అని నువ్వు చెప్పాలి. మిగతా ఏ దానికి నీ సమాధానం చెప్పే ఛాన్స్ లేదు. ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా, రెండోది ఎంక్వైరీ చేయించాలా. మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం వాళ్ళ ముందే నాకున్న లెటర్. ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకోవాలి. మరి నీకు మాట్లాడొద్దని ఉంటుందా? అన్యాయం చేస్తాను, అందరూ నష్టపోయారు. ఎంక్వైరీ చేయించాను మరి నా వల్ల అనుకోవడానికి నాకు ఇంకా ఎక్కడైతే అవకాశం ఎంక్వైరీ పెట్టింది. మరి ఇంకెవరు నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్పండి. పెట్టు అవకాశం నీకు చెప్తాను. అందుకే ఎంక్వైరీ పెట్టి తీసుకున్నాను సార్. అందుకే సార్ ఇంతవరకు నా వాళ్ళు అనుకున్నాను సార్. వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని చేశాను నేను. నా వాళ్ళు నీ వాళ్ళు అయితే నచ్చినట్టు డబ్బు తినేద్దరేటమ్మా. నా వాళ్ళు నీ వాళ్ళు అందుకే నేను అక్కడ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసియండి, ఎంక్వైరీ పెట్టియండి సార్. నేనేం తప్పు చేయలేదు. నా ఎంతకు నేను రిజైన్ చేయడానికి నాకు తెలిసి నాకు ఇదే ఆధారము. ఊర్లో ఉండి నేను ఇంకేటి పని చేసుకోలేను. ఏ ఒక్కరికప్పుడు ఏ అన్యాయం చేశానన్నది అది ఆ రామ మందిరం మీద ఆ నలుగురు సమక్షంలో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద చెప్పినివ్వండి సార్. మండలం జోగులడమ్మ పంచాయతీకి చెంది 10 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా నేను చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చి 30వ తేదీ నుంచి వరుస రోజు కవర్ పెట్టడం, ఆఫీస్కి కవర్ పెట్టేసి రిజైన్ నీ అందుకు నువ్వు చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే వేరేలా ఉంటుందని భయపెట్టడం, డబ్బులు ఇవ్వకపోతే నీ మీద నీ ఉద్యోగాన్ని ఎవరు చెప్పినా కూడా కాపాడలేరని అంటున్నదండి. బొంగు సురేష్ ఎంపీపీ గారండి. బొంగు సురేష్ జిఎంఎస్ మండల ఎంపీపీ. నాకు అతను వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా ఒక 9 నెలలు నేను టీడీపీ వ్యక్తిని అనేసి 9 నెలలు సస్పెండ్ చేయించాడండి. ఇప్పుడు టీడీపీలోకి వచ్చి అతను ఆ వైసీపీ టైంలో తీయడం అవ్వలేదనేసి ఇప్పుడు నా మీద కక్ష సాధింపులతో ఎట్టి పరిస్థితుల్లో మేడం ఎమ్మెల్యే మేడం చెప్పినా సరే నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తారో, నీకైతే ఎట్టి పరిస్థితుల్లో జాబులు అయితే ఉంచను, నేను చెప్పినట్టుగా రిజైన్ చేస్తే నీకు గౌరవం ఉంటుంది, లేకపోతే నాతో పెట్టుకుంటూ వేరేలా ఉంటుందని బెదిరేస్తున్నారండి. అతనితో నాకు ఎప్పటికైనా ప్రాణహాని కూడా ఉందని చెప్తున్నాను సార్. నా పేరు జోగులమ్మ పూర్ నాగమణి, ఫీల్డ్ అసిస్టెంట్. గ్రామ పంచాయతీ ఉందండి. నేను గత 3 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు 5వ తారీఖు నుంచి రిజల్ట్ తర్వాత రోజు నుంచి కూడా ప్రతిరోజు పిలిపించడం, ఎంపీపీ గారి ఇంటికి పిలిపించడం, లేకపోతే సాంబార్కి పిలిపించడం, లేకపోతే టీడీపీ నాయకుల ఇంటికి కొంతమందికి పిలిపించడం, ఏదో మాట మంచిగా మనకు అది మొన్న ఎంపీపీ గారు పిలిచారు కాబట్టి మనం ఉద్యోగ ధర్మం కాబట్టి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని భయపెట్టేసి రాజీనామా చేస్తేనే మీకు ఏదైనా ఉంటుంది, లేకపోతే ఊరు వదిలి పంపిస్తామని రకంలో కూడా చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పెట్టి మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు, మమ్మల్ని కూడా వేధిస్తున్నారు. ఉద్యోగ ధర్మంగా మనం చేసాము. ఈ ఎంపీపీ గారు మమ్మల్ని వీలైతే రక్షించాలి కానీ ఇలాగా మమ్మల్ని ఉద్యోగం తీసేసి రాజీనామా చేయమనేసి ఇబ్బంది పెట్టి బలవంతంగా చేస్తున్నారు. నేను ఆల్రెడీ కూడా ఆ బాధలు తట్టుకోలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుందామని భయపడి సంతకం కూడా చేశాను. అది పీడీ గారి లెవెల్ కూడా కలెక్టర్ గారి లెవెల్ కూడా మనం ఇవ్వాల్సింది అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు మారిపోవడం వల్ల అది కొద్దిగా కాలయాపన జరిగింది. ఇప్పుడు అదే చెప్తున్నాను.